కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తెలుగులో కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ధనుష్, నాగార్జున, రష్మిక మందన ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేరా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమికోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ధనుష్ అండ్ శేఖర్ కమ్ల లైఫ్ లోనే భారీ బిగ్గెస్ట్ మూవీగా 130 కోట్ల బడ్జెట్ తో కుబేరా తెరకెక్కుతుందట. అయితే ధనుష్ ఈ చిత్రంలో యాక్ట్ చేయడానికి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా నాగార్జున 14 కోట్లు, దేవిశ్రీ ప్రసాద్ 3 కోట్లు, రష్మిక మందన 4 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. పోయిరా మామ అంటూ సాగే ఈ పాటని మాస్ బీట్ తో దేవిశ్రీ స్వరపరిచాడు. ధనుష్ ఎనర్జెటిక్ గా పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. తన ఫ్రెండ్ కు తుది వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఈ పాట సాగుతోంది. అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ల డాన్స్ చేశారు. గతంలో ఎప్పుడు కూడా శేఖర్ కమ్ల డాన్స్ వేసిన సందర్భాలు లేవు. ఒక్కసారిగా తనలో పూనకం వచ్చినట్లు స్టెప్పులు వేయడంతో ఆడియన్స్ షాక్ అవుతున్నారు. దాంతో ఇప్పుడు ఫీల్ గుడ్ డైరెక్టర్ వేసిన మా స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చావుని కూడా సెలబ్రేషన్ లాగా సాగుతున్న ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లోతైన అర్థాలతో కూడిన పోయిరా మామ లిరిక్స్ ఆలోచింపచేస్తున్నాయి. 5 భాషల్లో రిలీజ్ చేసిన ఈ పాటని తెలుగు, తమిళ్ భాషల్లో ధనుష్ పాడడం విశేషం. ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో జూన్ 20న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.